ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? ఉదయకాల సమయంలో లేచారా? ప్రార్థన చేశారా? ప్రభు ఇంటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా హృదయాన్ని దేవునికి సమర్పించుకోకుంటే మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఎందుకంటే మనందరి కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి. ఆయన సజీవుడు, సర్వం ఎరిగిన గొప్ప దేవుడు కాబట్టి భూమి ఆకాశం సృష్టించిన మహా గొప్ప దేవుడు కదండి. ప్రార్థన ఆలకిస్తాడు, ఈ విన్నపం ఆలకించి మనం కాపాడుతాడండి. మనం రక్షించే దేవునికి మన హృదయాన్ని ఇస్తే ఆయన అన్ని విధాలుగా మనల్ని దీవిస్తాడు. హృదయాన్ని ఇంకా ఎవరైతే తన హృదయాన్ని దేవునికి అర్పించలేదో హృదయాన్ని దేవునికి సమర్పించుకోండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడ్డాయి. ప్రభు నేడు మనకు అనుగ్రహించే కృపవార్త చూడండి. కీర్తన గ్రంథంలో నుంచి 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తన భక్తుల్ని విడనాడు. తన భక్తుల ప్రాణాన్ని కాపాడే దేవుడు ఆయన. ఎప్పుడు కూడా ఆయన తన భక్తులను విడిచిపెట్టడు. ఆయన మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. అలాగనే మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. వృద్ధి ఈరోజు నిన్న ఫలింపు అభివృద్ధి, ఫలించుట అభివృద్ధి పొందుట. నిన్నటి కాల సమయంలో మనం చూసాము కదా వాగ్దానం. ఈరోజు మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను అంటున్నాడు దేవుడు. వృద్ధి కలిగిస్తాను అంటున్నాడు, వృద్ధి పొందుదురు అంటున్నాడు అనమాట. వృద్ధి పొందించేది ఆయన, మన దేవుడే కదా. ఆయన మన పిల్లల్ని వృద్ధి పొందిస్తానని మరి ఆశీర్వదిస్తున్నాడు ఆయన. ఒక కుటుంబము సమృద్ధి కలిగినప్పుడు, పిల్లల్ని దేవుడు దీవించినప్పుడు, వృద్ధి పొందించినప్పుడు ఎలాగ ఉంటారో చూడండి ఒకసారి. అలాగే ఉంటారు. దీవించబడిన కుటుంబము పిల్లలను అభివృద్ధి పొందించినప్పుడు పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా 146వ కీర్తనలో చూడండి, ఆయన ఆకాశమును భూమిని దానిలోని సమస్తమును సృజించిన వాడు కావదా. ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడని లేఖనాలు చదువుతున్నాయి. 146వ కీర్తన 6-7 వచనంలో ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. ఎస్, ఈరోజు మనల్ని మన పిల్లల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. దయచేసి పిల్లలు ఇంకా వృద్ధి కాలేదా, అభివృద్ధి కలగడం లేదా, పిల్లల పట్ల జ్ఞానం లేదా, కుటుంబం అభివృద్ధి పొందడం లేదా, ఈ వాగ్దానం ఎత్తి దయచేసి ప్రార్థించండి. ఖచ్చితంగా మనల్ని మన పిల్లల్ని, మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా హెబ్రీ 6:18 వచనంలో కూడా ఆయన చూడండి, అబద్ధమాడని దేవుడు అంటండి. ఆయన అబద్ధమాడని దేవుడు కాబట్టి ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన అబద్ధమాడడు. ఖచ్చితంగా వాగ్దానం చేస్తే ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు. ఆదికాండం 18-14 కూడా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన చెప్పినాడంటే చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అది ఎంత గొప్ప పని అయినా, ఆశీర్వాదమైన చేయని ఆయన చెప్పినాడంటే అంతే చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని దేవుని లేఖనాలు చదువుస్తున్నాను. యెహోషువ గ్రంథంలో 1:6-7 వచనంలో కూడా చూడండి, ఈ గ్రంథాన్ని ధ్యానించి ఇతరులకు నువ్వు బోధించాలి యెహోషువ, అప్పుడు నిన్ను నీ కుటుంబాన్ని నేను వృద్ధి పొందిస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనము దేవుని యందు విశ్వాసం ఎదగాలి. మనం అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఆశ, మన పిల్లలు వృద్ధి పొందాలని దేవుని యొక్క ఆశ అనమాట. ఎస్, ఇతరులకు మనం సువార్త చెప్పేవారు ఉండాలి, దేవుని పని చేసేవారు ఉండాలి. అప్పుడు మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తానంటున్నాడు. మనల్ని మన కుటుంబాన్ని వృద్ధి పొందిస్తానంటున్నాడు దేవుడు అత్యధికంగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒకసారి మనల్ని ఆశీర్వదించాడంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా చూడండి, ఆయన ద్వారాలు, ఆయన తలుపు తెరిస్తే దాన్ని మూసివేవాడు ఎవడూ లేడు. ఒక్కసారి మన పట్ల దేవుడు ద్వారాలు తెరిచాడంటే ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా దాన్ని వేయలేరు, దాన్ని మూయలేరు. ఆయన మూసివేస్తే ఎవరు కూడా తెరవలేరు ఇంకా. కాబట్టి ఈరోజు వృద్ధి పొందిస్తానంటున్నాడు దేవుడు. వృద్ధి, అభివృద్ధి కలిగిస్తానంటున్నాడు దేవుడు కదండి. మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను అని ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఎస్, మనం వృద్ధి కలిగినప్పుడు, మన పిల్లలు అభివృద్ధి చెందుతున్నప్పుడు, బాగా చదువుతున్నప్పుడు, మనం సంతోషంగా ఉన్నప్పుడు కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఓర్వలేరు అన్నమాట. ఓర్చుకోలేరు. ఎంత అభివృద్ధి కలుగుతుందో కూర్చోమని అసూయ కలిగి ఉంచారు. అందరి లేకన్నా ముఖ్యమైన వాడు ఎవరు చెప్పండి? దుష్టుడు.
సాతానుడు మనం అభివృద్ధి కలిగి సంతోషంగా ఉంటే, మన ఫ్యామిలీ సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు వాడు ఓరవలేడనమాట. ఏది ఏమైనప్పటికీ దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తానంటున్నాడు. వాడి కార్యాలు, వాడు మా ఆలోచనలు ఏది కూడా నెరవేరదు. దేవుని చిత్తమే మన పట్ల నెరవేరుస్తుంది. దేవుని వాగ్దానం ఇస్తే నెరవేర్చే గొప్ప దేవుడు. ఆయన వాగ్దానమే ఖచ్చితంగా మన పట్ల నెరవేర్చగల శక్తిమంతుడు ఆయన. మిమ్మల్ని పిల్లల్ని దేవుడు వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కదా. వాగ్దానం అయితే ప్రార్థిద్దామా? ఖచ్చితంగా దేవుడు మనందరి పట్ల ఈ వాగ్దానము నెరవేర్చి మన పిల్లల్ని, మన కుటుంబాన్ని వృద్ధి పొందించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం మాకు ఇచ్చావు తండ్రి. నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేసిన ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మీరు గొప్ప కార్యం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి ప్రభువా. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ప్రభువా వివాహం కోసం. యవనస్తులు కృప చూపించండి. పిల్లల్ని వృద్ధి పొందించండి, సహాయం చేయండి. గర్భాలని వారికి గర్భాలు తెరవండి. వేస్తున్నాము గర్భాలు మీరు ఇచ్చే బహుమానం కాదు ప్రభువా. సహాయం చేయండి, కృప చూపించండి. గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖపరచని అనుగ్రహించండి. రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరుస్తుంది. హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క రోగిని ముట్టి స్వస్థపరిచేసయ్యా. మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చండి. ప్రతి ఒక్క యాక్షన్ కలిగి దురాత్మను వేస్తున్నాంలో గద్దిస్తున్నాం తండ్రి. వాటిని బంధించండి తండ్రి. నాయన పరలోకంలో తండ్రి సహాయం చేయండి. కుటుంబాల్లో ప్రేమ, ఐక్యత తెచ్చండి. సమాధానం తెచ్చండి. భార్య మధ్యలో, అత్త కొడల మధ్యలో సమాధానం, క్షేమం కలుగునుగాక తండ్రి. విడిపోయిన కుటుంబాలు ఏకజనంగా చేయండి, సమకూర్చండి ప్రభా. ఇంకా నేను వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకుంటున్న జీవితాల్లో తోడైన సహాయం చేయండి. మరి నూతన దినాన్ని అనుగ్రహించండి, కృప చూపించండి. పిల్లల్ని, కుటుంబాలను వృద్ధి పొందిస్తానని వాగ్దానం చేసిన దేవా, ఈ వాగ్దానం నెరవేర్చి సహాయం తెచ్చేయమని, మమ్మల్ని, మా సంఘాన్ని, పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వించి కృప చూపించమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందిన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.